ఏమండి, మీరే వచ్చేసారా? మీకోసమే కాఫీ తీసుకొస్తున్నాను. కాఫీ తర్వాత ముందు నేను చెప్పేది వినండి. గీజర్ పాడైపోయిందని చెప్పారు కదా, రిపేర్ చేశాను. మర్చిపోయి చన్నీళ్లతో స్నానం చేయకండి. చన్నిటి స్నానం చేయడం నాకు అలవాటేనండి. శ్రమ తీసుకుని ఎందుకు దాన్ని రిపేర్ చేశారు? భలేవారే, చన్నీళ్లతో స్నానం చేయడానికి మీరు ఒట్టి మనిషి కాదు కదా, కడుపుతో ఉన్నారు. వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. ఎందుకండి? ఎందుకేంటి, కడుపుతో ఉన్న వాళ్ళకి ఒంటి నొప్పులు ఉంటాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ నొప్పులు తగ్గిపోతాయి. ఇవన్నీ మీకెలా తెలుసు? హలో మేడం, నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోతున్నారు. మీరు కడుపుతో ఉన్నాను అని మర్చిపోయినా నాకు గుర్తుంటుంది. మీకు ఏది అవసరమో నాకు బాగా తెలుసు. మీరేమో అన్నీ మర్చిపోతారు, కానీ నేను అలా కాదు. మీకేం కావాలన్నా చేసి పెట్టడానికి నేనున్నాను. అందుకే మీరంటే నాకు శ్రద్ధ, అంత బాధ్యత, ఇష్టం, ప్రేమ. ఏమన్నారు? అదే, కడుపులో ఉన్న బిడ్డ మీద నాకంత బాధ్యత, శ్రద్ధ ఉన్నాయి అంటున్నాను. సరే, కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఇప్పుడేం వద్దండి, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అంత అర్జెంట్ ఏంటండి? నేను వచ్చాక చెప్తాను. గీజర్ పనిచేస్తుంది, మర్చిపోకుండా వేడి నీటి స్నానమే చేయండి, సరేనా? నేను వెళ్ళొస్తా. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డలాగే బాబుగారికి నీ మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుందమ్మా. నీకోసం డాక్టర్ బాబు కాస్త మెకానిక్ కూడా అయ్యారు. అంతా మీ అదృష్టం అమ్మా. అహల్య, నువ్వేమో నన్ను తిడతావు, నిన్నేమో బామ్మర్ది ప్యాంపర్ చేస్తాడా. నాకేమో తిట్లు, నీకేమో ప్రశంసలు, పొగడ్తలు, కేరింగా. చెప్తా. వేడినీళ్ళ స్నానం చేస్తావా? ఇప్పుడు చేయవే చన్నీటి స్నానం. నన్ను తిట్టినందుకు నీ ఒంటి నొప్పులు ఇంకా రావాలి. స్నానం చేస్తుందంట, స్నానం చెయ్యి. ఏం చేస్తున్నావు? వాటర్ వాష్ చేస్తున్నాను మేడం. వాటర్ వాష్ చేయాలంటే డోర్స్ అన్ని క్లోజ్ చేసి చేయాలి. చూడు, వాటర్ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. లోపల ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ అండ్ మెడిసిన్స్ ఉన్నాయో తెలుసా? ముందు లోపలికి వెళ్ళి క్లాత్ తీసుకురా. ఈ ఫైల్స్ అన్ని లోపల పెట్టు. అమ్మగారు, నేను తుడుస్తాను, ఇటు ఇవ్వండి అమ్మా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. ఎస్, ఇలాంటి ప్లేస్లోనే అహల్య గారికి ట్రైనింగ్ ఇప్పించాలి. చాలా థ్యాంక్స్ రా ఆకాష్, కరెక్ట్ ప్లేస్ చూపించు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. చెప్పండి. నా పేరు గౌతమ్, ఫ్రెండ్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ని. ఓ నైస్.
మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. తనకి ఇప్పుడు 6th మంత్. కంగ్రాచులేషన్స్. మీ ట్రైనింగ్ సెంటర్లో మా వైఫ్కి ఓ సీట్ కావాలి మేడం. సారీ అండి, ఇప్పుడైతే సీట్స్ ఏం ఖాళీ లేవు. ఇంకో 2 months పడుతుంది, అప్పుడు రండి. మేడం మేడం ప్లీజ్ మేడం. కొంచెం బిగ్ సర్కిల్. తనకి ఇప్పుడు ఆల్రెడీ 6th మంత్. మీ ట్రైనింగ్ సెంటర్ గురించి మా ఫ్రెండ్ చాలా గొప్పగా చెప్పాడు. కొంచెం. నేను కూడా ఇప్పుడు చూశాను, మీరు చాలా గొప్పగా ట్రీట్ చేస్తున్నారు. మా వైఫ్కి ఇలాంటి చోట ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుందని, అలాగే నేను కూడా ట్రైన్ అవుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క సీట్ ఇప్పించండి మేడం, ప్లీజ్. చూడండి, మా ట్రైనింగ్ సెంటర్ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడైతే సీట్స్ ఏం లేవు. ఇంకో 2 months తర్వాత వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసి ఇవ్వగలను. అలా అనకండి మేడం, కావాలంటే మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. చూడండి, నేను ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టింది డబ్బు కోసం కాదు. డబ్బు కోసమే అయితే ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ సిటీలోనే 10 పెట్టి త్వరగా డబ్బు సంపాదించేదాన్ని. నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళని క్లయింట్స్ లాగా చూడను, నా సొంత సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా చూస్తాను. ప్రతిదీ నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను. అందుకే లిమిటెడ్ సీట్స్ పెట్టాను. సారీ మేడం, నేను డబ్బు ఇస్తానన్నది పొగరుతోనో గర్వంతోనో కాదు. నా భార్యకి బెస్ట్ ప్లేస్లో ట్రైనింగ్ ఇప్పిద్దామని అడిగాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తనని ఎలాగైనా ఇక్కడ జాయిన్ చేద్దామన్న ఉద్దేశంతోనే అడిగాను. ఇట్స్ ఓకే. మీరు ఎలాగో డాక్టర్ అంటున్నారు కదా, ఒక 2 months మేనేజ్ చేయలేరా? లేదు మేడం, యాజ్ ఎ డాక్టర్గా నాకు కొంతవరకే తెలుసు, మీ అంత పర్ఫెక్ట్గా తెలీదు. ప్లీజ్ దయచేసి సీట్ ఇవ్వండి. సారీ గౌతమ్ గారు, నేను ఇప్పుడైతే సీట్స్ ఏమి ఇవ్వలేను. ఎక్కువ మందిని పెట్టుకుంటే నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేను. నా డ్యూటీకి నేను న్యాయం చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. 2 months తర్వాత నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్లీజ్ మేడం, ఒక్క సీట్ అడ్జస్ట్ చేయండి ప్లీజ్. చూడండి, మీరింతలా బతిమలాడ్డం నాకేదోలా ఉందండి. అట్లీస్ట్ 1 month అయినా ఆగండి, నేనప్పుడు మీకు కాంటాక్ట్ చేస్తాను. ప్లీజ్ మీరు ఇక వెళ్ళొచ్చు. ఇదేంటి, ఆయన గీజర్ రిపేర్ చేశానన్నారు కానీ ఆన్ అవ్వట్లేదు. వాటర్ కూడా రావట్లేదేంటి? ఏమై ఉంటుంది? పొద్దున్నే స్నానం చేయకపోతే పెద్ద ఆవిడ తిడతారు.